हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగం ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 183వ పాఠము 4/9/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. 9 సెప్టెంబర్ 4వ తేదీ 2024 సంవత్సరం. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో పాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. 100% ద్వారా అందింపబడిన యూనివర్సల్ ప్రేయర్ invocation. O hidden life, vibrant in every atom. O hidden light, shining in every creature. O hidden love, embracing all in oneness.
May each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 1 కి సంబంధించిన 9వ శ్లోకంలో మొదటి భాగంలో ఉన్నాం. దానికి సంబంధించిన వ్యాఖ్యానం తెలుసుకుంటూ ఉన్నాం. సందర్భవశాత్తు మనం ఈ ఐసిస్ అన్వేల్డ్ లోకి వెళ్ళి దాంట్లో ఇవ్వబడినటువంటి ప్రిఫేస్ బిఫోర్ ద వేల్ వాటిని మనం తెలుగులో ఈకే అక్రాల కృష్ణమాచార్య ద్వారా అందింపబడిన గ్రంథంలో ఇవ్వబడినటువంటిది మనం చదువుకుంటూ వచ్చాం. అంటే తత్వ విచారణ ఎలాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఏదైనా కానీ సృష్టిలో అభివృద్ధి అంటే లా ఆఫ్ ఎవల్యూషన్. ప్రారంభం ఉంది అంటే అది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ దాంట్లో ఉన్న విషయాన్ని పూర్తిగా మనకు అవగతమయ్యేటట్లు చేస్తుంది. అట్లా ఒక గింజ తీసుకుంటే ఒక మహావృక్షం అయిపోతుంది. మనల్ని తీసుకుంటే తల్లి గర్భం నుంచి ప్రసవింపబడ్డాం. ఇప్పుడు ఇట్లాగా పూర్తి దేహంతో పూర్తిగా అభివృద్ధి చెందబడినటువంటి దేహంతో మనం ప్రస్తుతం ఉన్నాం. అదే దేహం తల్లి గర్భంలో నుంచి ప్రసవింపబడినది ఏదైతే ఉందో ఆ చిన్ని దేహమే ఇట్లా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. కొత్తగా ఎక్కడి నుంచి ఏమి రాలేదు. అవే కాళ్ళు, అవే చేతులు, అదే తల, అదే పొట్ట, కానీ లోగా ఎక్స్పాండ్ అట్లా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. ఇట్లాగా ఒక వారానికి ఎట్లాగైతే మనం ఒక రోజుకి 12 గంటలు అయిపోయాక 12 గంటలు విశ్రాంతి, 12 గంటలు పని, 12 గంటలు విశ్రాంతి, ఒక రోజు అక్కడికి పూర్తయింది. అట్లాగే ఒక వారం రోజులు పూర్తయిపోతాయి. మరలా అవే వారం రోజులు మరలా తిరిగి వస్తూ ఉంటాయి. ఇట్లా తిరిగి రావటం అనేది, చుట్టూ తిరిగి రావటం అనేది, మరలా రావటం అనేది లా ఆఫ్ పీరియాడిసిటీ ఆధారంగా అది జరుగుతుంది. ఇప్పుడు మనం 4 యుగాలు ఒక మహాయుగంగా చెప్పుకుంటున్నాం. 4 యుగాలుగా భావించాం. మొత్తం కాల పరిమాణాన్ని, జరుగుతున్న కాల పరిమాణాన్ని మనము సెకండ్లు, నిమిషాలు, గంటలు అట్లాగా విభజించుకున్నాము. అట్లా 4 యుగాలుగా మరలా 4 యుగాలు పూర్తవగానే చివరి యుగమైనటువంటి కలియుగం పూర్తవగానే మరలా కృతయుగంలోకి వెళ్ళడం. అట్లా అక్కడి నుంచి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, మరలా కలియుగం, ఇట్లాగా మరలా కలుగుతూ ఉండటం. మనందరం ఈ అన్ని యుగాల్లోనూ ఉన్నవాళ్ళమే, అన్ని యుగాల్లోనూ సాధన చేసుకుంటూ క్రమక్రమంగా వస్తున్న వాళ్ళమే. అందుకే మనకి కలియుగానికి వచ్చేటప్పటికల్లా తేలిక రహస్యాలన్నీ బాహాటంగా ఇవ్వబడుతున్నాయి. సాధనలు తక్కువతో ఆత్మదర్శనం పొందటం అన్న దాంట్లోకి నెమ్మదిగా తీసుకొస్తున్నారు. కలియుగం వచ్చేటప్పుడు కృష్ణుడు దీన్ని ప్రారంభించాడు. ఎందుకంటే తనకు శరణాగతి చొచ్చిన వారిని తనలో కలుపుకోవడం అన్నట్టుగా, తననిగా చేసుకోవడం అన్నట్టుగా, అంటే కృష్ణుడుగా మారిపోవడం అన్నట్టుగా. అట్లాగే ఈ కలియుగంలో వచ్చినటువంటి గురువులు కూడా అదే పద్ధతిలో దాన్ని అనుసరిస్తూ మనకి బోధలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత తేలిగ్గా ఎటువంటి సాధనలు లేకుండా
ఆ దైవ ఆత్మ దర్శనానికి వెళ్ళటం జరుగుతుంది అంటే, ఈ 3 యుగాల్లో ఎంతో సాధన చేశాం. లక్షల లక్షల సంవత్సరాలు సాధన చేసి, సాధనలు అనేక రకాల సాధనలు చేసి, ఇక సాధనలు చేయాల్సిన అవసరం లేనంతగా చేశామన్నమాట. అందువల్ల ఇప్పుడు తేలికైంది. 3 యుగాల్లో మనం చేసిన పనుల యొక్క ఫలితంగా ఈ 4వ యుగమైనటువంటి కలియుగంలో కొంచెం తెప్పరిల్లాం. ఇక సాధనలతో పని లేకుండా. ఇక దేనికోసమైతే ఈ 3 యుగాల్లో సాధన చేశామో అది మనకు అందింపబడుతోంది అప్రయత్నముగా. కాకపోతే ఇక్కడ ఒక మెలిక పెట్టారు. అట్లాగా మన చుట్టూ ఉన్న వారి కోసం. ఇప్పుడు ఈ 3 యుగాల్లో ఏం చేస్తున్నాం? నా కోసం, నా కోసం అన్నట్టుగానే ఈ సాధన జరిగింది. ఈ సాధన సాగింది. ఆ నా కోసము అన్నది వదలలేదు మనల్ని. కాబట్టి ఆ నా కోసము అన్నది మరి ఇక్కడ ఏం జరుగుతుందో మనం గమనించకుండా ఏమేం చేస్తున్నాం, మనకు ఆలోచన వచ్చింది కాబట్టి, ఆ ఆలోచనని అనుసరిస్తూ మనం ఏం చేసాం, నా కోసము అని అనుకున్నాం. నా కోసమనే ముందుకి వెళ్ళిపోతూ ఉన్నాం దాని ఆధారంతోనే. కానీ వాస్తవంగా అక్కడ ఏమవుతుంది, చుట్టూ ఉన్న వాళ్ళకి సృష్టి ఎలాగా ఏర్పాటు చేయబడింది, ఒకరికొకరు ఒకరు మిగతా అందరితో కలిసి పనిచేయటం. ఎవరికి వాళ్ళకి. వాడు ఒక్కడే పని చేస్తే అవ్వదు. ఒక మహా ఫ్యాక్టరీ ఉంది. ఒక ఈ బట్టలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. స్పిన్నింగ్ మిల్ కాకుండా బట్టలు తయారు చేసేది. క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. మనం ఏదైతే మనం దుస్తులు ధరించడానికి వీలుగా మనం బట్టల షాప్‌లో అమ్ముతారో, ఆ బట్టలు తయారు చేసేది ఉందనుకోండి. అది మొత్తం వేల మంది కార్మికులు ఉంటారక్కడ. వందల మెషిన్‌లు ఉంటాయి. ఆ మెషిన్‌ల మీద వేల మంది కార్మికులు పని చేస్తూ ఉంటారు. ఎవడికి అప్పజెప్పబడ్డ పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు అవి బట్టలు తయారై బయటకొస్తాయి. ఇట్లా ఏ వస్తువైనా గాని ఫ్యాక్టరీలో తయారవుతుందంటే అందరూ కలిసి పనిచేయాలి. వాడొక్కడే చేసుకుంటా వెళ్ళిపోతున్నాడండి అంటే కుదరదు. ఏం చేస్తాడు ఒక్కడే? వీడు తయారు చేయాలంటే అంతకుముందు వీడు చేయటానికి కావాల్సినది ఏదైతే ఉందో అది అంతకుముందు చేసి రావాలి వీడి దగ్గరికి. అంతకుముందు ఎవడో చేయాలి కదా అక్కడ. ఆ తర్వాత వీడి దగ్గరకొచ్చింది వీడి విభాగంలోకి. ఇట్లా ఒక 10, 20 విభాగాలుంటాయి. మొత్తం ఫ్యాక్టరీలో. ఒక విభాగం నుంచి వీడి విభాగానికొచ్చింది. అప్పుడు వీడేదో చేశాడు. చేసి మళ్ళీ తర్వాత విభాగానికి పంపించాడు. ఇప్పుడు వీడొక్కడు చేసింది ఎక్కడుంది? లేదు. పరస్పర సహకారం. ఈ సృష్టి మొత్తం ఎట్లాగా ఏర్పాటు చేయబడింది, ఎట్లా కూర్పు చేయబడింది, ఎట్లా అమర్చబడింది. ఒకడు మిగతా అందరితో కలిసి పనిచేయటం. దాని మీద దృష్టి పెట్టాలి అది. అది అవగాహన చేసుకునేది. ఆ అవగాహన ద్వారా నేను ఇక్కడ ఉంది చుట్టూ ఉన్న వారి కోసం, ఈ సృష్టించిన వాడి కోసం అన్న దాంట్లోకి వచ్చి, ఆ పద్ధతిలో మనం చేస్తూ ఉంటే, అప్పుడు అప్రయత్నంగా మనకి ఆ ఆత్మ దర్శనం, మరుక్షణం ఆ ఆత్మ దర్శనం మనకి లభ్యమవుతుంది. మనం ఏ స్థితినైతే లక్ష్యంగా పెట్టుకొని వెళుతూ ఉన్నామో, అసలైన లక్ష్యం. అది మన స్వస్థితి యందు మనం మేల్కాంచటం జరుగుతుంది. ఇక్కడ తేలికైంది. ఎందుకంటే 3 యుగాల్లోనూ మనము చేయవలసిన సాధనలన్నీ లక్షల సంవత్సరాల పాటు సస్తా బతుకుతా చేస్తూ ఉన్నాం, చేశాం. అందుకని ఇప్పుడు తేలికైంది. ముందంతా చేసున్నాం కాబట్టి. ఆ 3 యుగాల్లోనే ఏం చేయలేదు అంటే, ఈ యుగంలో పూర్తిగా ఎక్కువ చేయాల్సొస్తుంది. ఇక్కడ ఎక్కువ లేదు.
కలియుగంలో ఎక్కువ లేదు అంటే అర్థం ఏంటి? 3 యుగాల్లో మనం చేసాం. ఇట్లా ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు ఎట్లా తెలిసింది మనకి? ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా, దీంట్లో అందింపబడిన దాని ద్వారా. దీనికి ప్రాతిపదికగా మనకి ప్రాచీన కాలం నుంచి తత్వవేత్తలు క్రీస్తు పూర్వం నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆలోచన విధానాన్ని ప్రవేశపెడుతూ క్రమక్రమంగా వాళ్ళకి అందిన విషయాన్ని అందినట్టుగా, దర్శించిన విషయాన్ని దర్శించినట్టుగా వీళ్ళు ఒకళ్ళకొకళ్ళకి నేను ఒక్కడనే సొంతగా ఇస్తున్నాను నేను అని అనకుండా ఈ భారతీయ వేద ఋషుల నుంచి అందింది. భారతీయ వేద ఋషులు కూడా ఈ సమస్తానికి సంబంధించింది ఏదైతే ఉందో అక్కడి నుంచి వాళ్ళకి అందుతూ ఉంటాయి. వాళ్ళు ఈ ప్రపంచంలోని ఈ భూమి మీద ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు వాళ్ళు అందజేస్తూ ఉంటాయి. ఆ విధంగా ప్రపంచం మొత్తం ఇప్పుడు భారతీయ సంప్రదాయం, భారతీయ సనాతన ధర్మం, భారతీయ వేద ఋషులు ఏదైతే చెప్పారో అవి మొత్తం అన్ని చోట్లకి పాకి ఆ జ్ఞానం పరిడవిల్లుతూ ఉండగా ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ బహిరంగపరచబడింది. ఇప్పుడు మనకి ఇన్ని 3 యుగాల నుంచి ఈ భారతీయ వేద వాంగ్మయము, అలాగే ప్రపంచంలోని అన్ని మతాలకి సంబంధించిన పవిత్ర గ్రంథాలు, ఇలా ఏదేదైతే ఉందో ఆధ్యాత్మిక అలాగే భౌతిక ఈ రెండిటిని సమన్వయం చేస్తూ పూర్తిగా వాటి యొక్క సారంగా మనకి ద సీక్రెట్ డాక్టర్ అందింపబడింది. ఇప్పుడు మన ఎదురుగా ఉన్నది ద సీక్రెట్ డాక్టర్, దాని యొక్క మొత్తం సమాహార రూపంలో దాని వెనుక మొత్తం కలిసి ఇంతమంది తత్వవేత్తలు, ఇంతమంది భారతీయ ఋషులు, భారతీయ వేద వాంగ్మయం, ఉపనిషద్ వాంగ్మయం అన్ని కలిసి సమాహార రూపంగా సారంగా మనకి మొత్తం రకరకాల పండ్లు జ్యూస్ చేస్తే ఎలాగా ఉంటుందో అమృతం లాగా, అమృతం లాంటిది ఈ ద సీక్రెట్ డాక్టర్. చిట్ట చివరిగా మనకి సమీపంగా మన ఎట్ట ఎదుట, మన కళ్ళ ఎదుట మనకు అందుబాటులో వస్తుంది. మనం నిన్న దీని నుంచి మనం ఎట్లాగా చెప్పుకుంటున్నాం, ఒక్కొక్కళ్ళు ఒక ప్లేటో ఒక పద్ధతిలో ఆయన బోధన చేస్తూ వచ్చాడు. పైథాగరస్, అరిస్టాటిల్, అలాగే డెమోక్రటిస్, ఇట్లా ఎంతో మంది తత్వవేత్తలు. ఇక్కడ మనకి భారతీయ ఋషులు. మనం వ్యాసుల వారిని తలుచుకున్నామంటే ఆయన ముత్తాత నుంచి తలుచుకున్నాం. శక్తి మహర్షి, వశిష్ఠుల వారు, పరాశరుల వారు, వ్యాసుల వారు, సుఖ మహర్షి, ఇట్లా ఒక పరంపర, సప్త ఋషులు, ఇట్లా ఈ ఋషులకి సంబంధించిన వీళ్ళందరూ ఇవన్నిటినీ కలగలుపుకొని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ద సీక్రెట్ డాక్టర్ లో ఇవ్వబడినటువంటి ఆ సృష్టి యొక్క అమెరికా కూర్పుని ఆధారం చేసుకుని ప్రాచీన కాలం నుండి భారతీయ ఋషుల దర్శనమును, దానిని అందుకున్న పాశ్చాత్య తత్వవేత్తలు రూపొందించిన తమ తత్వ దర్శనములను వీటన్నిటినీ సమన్వయిస్తూ పరమ గురువుల ద్వారా అందింపబడిన సమస్త సృష్టికి సంబంధించిన అమెరికా కూర్పును, దివ్య ప్రణాళికను తెలుపుతున్నా. అమెరికా కూర్పుతో పాటు దివ్య ప్రణాళిక కూడా. ఎందుకు ఇవ్వబడింది ఇది? ఏదైనా కానీ అక్కడ ఒకటి ఉంది అంటే అది ఎట్లాగుంది అనే దాంతో పాటు ఎందుకు ఉంది కూడా ఉంటుంది దాంట్లో. ఎందుకు ఉన్నదే ప్రణాళిక.
డివైన్ ప్లాన్, దివ్య ప్రణాళిక. ఎందుకు ఈ సృష్టి అంతా ఇలాగ ఉంది? అందుకోసం అనే ఆ ప్రణాళికను కూడా తెలుపుతూ ఉంది. సంబంధించిన అమెరికా కూర్పును దివ్య ప్రణాళికను తెలుపుతున్న ద సీక్రెట్ డాక్ట్రిన్ ఆలంబనముగా చేసుకుని మరలా ఇప్పుడు గ్రంథమును పఠించు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? గ్రంథమును పఠించు, వెలుగును దర్శించు. ఎందుకే కదా ఆమె ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి. ఎవరైతే ఈ గ్రంథాన్ని పఠిస్తారో, ఈ గ్రంథాన్ని చదవటానికి ఒక విద్యార్థిగా ఎవరైతే ఈ గ్రంథాన్ని పట్టుకున్నారో అతను జ్ఞానయోగి అని అంటుంది. ఒకటి గ్రంథమును పఠించు, వెలుగుని దర్శించు అన్న దాంతో మనం దీన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, అంతకుముందు తత్వవేత్తలు వారి శిష్యులకి మధ్య సంభాషణలు అంతగా గ్రంథస్థం కాబడలేదు. కొన్ని అయినాయి, కొన్ని కాబడలేదు. ఇప్పుడు ఏంటి, మనకి మన సంభాషణలన్నీ రికార్డ్ చేయబడి యూట్యూబ్ ఛానల్లో సంస్థ ప్రజానీకానికి అందుబాటులో ఉంచుతూ ఉండటం జరిగింది. అది విశేషం. ఇప్పుడు ఈ తూర్పు అమెరికాలో ఇక్కడ ఏమైంది? 3 జీవ ప్రసారాలు ఉన్నాయని చెప్పుకున్నాం. 3 మూర్తుల ద్వారా, ఒకటి యొక్క 3 మూర్తుల ద్వారా, 3 జీవ ప్రసారాలు బయలువెడలి ఈ మొత్తాన్ని ఏకత్వం నుంచి అనేకత్వంలోకి తీసుకెళ్తాం, అనేకత్వంలో నుంచి మరలా ఏకత్వాన్ని గుర్తు చేసేటట్టుగా చేయటం, దాన్ని ఏకత్వంలోకి తీసుకువెళ్ళిపోయి దీన్ని వదిలేయటం కాకుండా అట్లా ఇప్పుడు 2 జీవ ప్రసారాలు ఆ ఒక అణువుని జంతు స్థితి దాకా తీసుకొచ్చి సామూహిక ఆత్మగా తీసుకొచ్చి అక్కడ వ్యక్తిగత ఆత్మగా మారేదాకా అది అభివృద్ధి పరిచింది. ఈ అభివృద్ధి పరచడంలో వీటి యొక్క వాటితో పని చేస్తూ తీసుకెళ్ళటమే కానీ వాటిని నడిపించడం జరిగింది, నడిపింపబడింది. అది ఆ అణువు నడిపింపబడింది ఈ ఎవల్యూషన్లో, అభివృద్ధిలో. ఈ అభివృద్ధి క్రమం అంతా నడిపింపబడింది, తను సొంతగా అభివృద్ధి చెందటం అన్నట్టు కాకుండా ప్రకృతి మాత ఈ 2 జీవ ప్రసారాల ద్వారా నడిపిస్తూ వచ్చింది. అక్కడ వాళ్ళకి ఏమాత్రం స్వేచ్ఛ లేదు, నడిపింపబడింది. స్వేచ్ఛ ఎందుకు లేదంటే, చిన్న పిల్లవాడికి మనం ఎలాగైతే స్వేచ్ఛ ఇవ్వమో వాడిని ఎప్పటికప్పుడు చేయబట్టుకుని జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్తాం. ప్రతి క్షణం వాడు ఎంక చూస్తూ ఉంటాం, వాడు ఎటు పోయి ఎక్కడ పడిపోతాడో అన్నట్టుగా జాగ్రత్తగా వాడిని గమనిస్తూ ఉంటాం. మన పనులు చేసుకుంటూనే జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం. అట్లా ప్రకృతి జాగ్రత్తగా 2 జీవ ప్రసారాల ద్వారా జంతు స్థితి నుంచి విడిపడిన ప్రత్యేక ఆత్మగా అభివృద్ధి పరిచేదాకా తీసుకొచ్చింది. అక్కడి నుంచి 3వ జీవ ప్రసారం దాన్ని అభివృద్ధి పరిచి దాన్ని పరిపూర్ణం చేయటం కోసం, మిగతా పని చేయటం కోసం ఇది వచ్చింది ఇప్పుడు జీవాత్మగా. ఇప్పుడు మన దేహం జంతు ఆత్మకి సంబంధించినటువంటి దేహంలో ఉన్న జీవాత్మ దీన్ని పరిపూర్ణం చేయటం కోసం ఈ అవగాహన మనకి ఈ సీక్రెట్ డాక్టర్ గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది. మరి ఇవన్నీ మనకి
విడిగా ఉన్న అనేకత్వము, భేదభావము, వేరు భావన, అట్లాగే కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ, ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? జంతు స్థితి దాకా ఏమి లేవు. సడన్ గా ఇక్కడ మానవుడిగా ఈ ఉపాధి తీసుకునేటప్పుడు కల్లా, మానవ ఉపాధికి వచ్చేటప్పుడు కల్లా ఈ దేహాత్మకి సంబంధించి అప్పుడు జీవాత్మకి లేదు మరి. జీవాత్మకి అది సత్యం తెలుసు కాబట్టి దానికి, ఆత్మ యొక్క స్వరూపమే కాబట్టి దానిది, అక్కడ వీటి అవసరం లేదు. ఇక్కడ వీటి అవసరం రాలేదు ఇంతవరకు, జంతు స్థితి వరకు. మరి ఇప్పుడు మానవుడిగా వచ్చేటప్పుడు కల్లా ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఇది మనకి ఇది తెలుసుకుంటే అప్పుడు మొత్తం సమస్య అంతా మనకి పరిష్కారం అయినట్టు అవుతుంది. ఇది ఎట్లాగ వచ్చింది? ఇది జంతు స్థితి వరకు, ఒక అణువు జంతు స్థితి వరకు 6 వర్గులుగా, ఒక్కొక్క వర్గు నుంచి ఒక్కొక్క వర్గుకి అభివృద్ధి చెందే క్రమంలో ఎన్నో బాధలను అనుభవించింది. ఎన్నో బాధలు పెట్టబడ్డాయి, కష్ట నష్టాలకి గురి చేయబడ్డాయి, ఎన్నో ఒత్తిడులకి గురి చేయబడింది. కానీ ఆ ఒత్తిడిని ప్రతిస్పందించడానికి కావలసినటువంటి ఈ కామ శరీరం కానీ, మానసిక శరీరం కానీ అందుబాటులో లేదు. అది నిద్రాణ స్థితిలో ఉంది. కానీ నిద్రాణ స్థితిలో ఉంది. కాబట్టి అవి ప్రకటింపబడటానికి అవకాశం కలగదు. అట్లాగని మరి లేకుండా ఉంటాయా? ఉంటాయి, గుర్తులుగా ఉండిపోయినాయి. ఆ వాటి యొక్క గుర్తులతో ఈ జంతు ఆత్మ, అంటే దేహాత్మ ఇక్కడ ఉపాధిగా కూర్చుని ఉంది. ఎప్పుడైతే ఈ జీవాత్మ కామ శరీరాన్ని, మానసిక శరీరాన్ని తీసుకుని వచ్చిందో, ఈ రెండిటి ద్వారా మొత్తం ఏవేవైతే ఉన్నాయో ఇంతవరకు ఈ 6 వర్గుల్లో జరిగిన దానికి సంబంధించి అన్నిటి యొక్క ఒక్కసారిగా ఒక వరద ప్రవాహం లాగా వీటి ద్వారా బయటికి వ్యక్తం అవడం మొదలుపెట్టింది. అందువల్ల ఈ కోపం, ద్వేషం, ఈర్ష్య, పగ, ఇన్ని బాధలకు గురి చేయబడ్డాను. పగ, ద్వేషం అన్నీ ఒక్కసారిగా పెళ్ళుబుట్టినాయి ఈ కామ శరీరం ద్వారా. ఈ ఆవేశం, ఉద్వేగాలు, వీటితో తమ చుట్టూ ఉన్న వాళ్ళ మీద అవి చూపించడం. మరలా దేవుడి సృష్టిలో ఉన్నదేంటి? క్రియ, ప్రతిక్రియ. దానివల్ల ఏమైంది? అది చేయటం కూడా ఎలాగా? నా కోసం అన్నతోనే ప్రారంభమైంది. ఈ మానవుడి యొక్క ప్రయాణము నా కోసం అన్న దాంట్లోనే ప్రయాణం ప్రారంభమైంది. సృష్టిలో మనం భాగం. ఈ సృష్టి అనే మహా ఫ్యాక్టరీ, ఒక పెద్ద ఫ్యాక్టరీలో మన వంతు అప్పజెప్పబడ్డ పనిని మనం చేయటం. ఇట్లా అందరము కలిసి పనులు చేస్తేనే సమస్త జీవులు, చీమ, ఇసుక రేణువు, గడ్డి పరక, ఇట్లా ఏది అని చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు, పెద్ద గ్యాలక్సీ వరకు, పాలపుంత వరకు అన్ని కలిసి పని చేస్తేనే సృష్టి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటుంది, అభివృద్ధి పదాన నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనందరం కలిసి ఈ సృష్టి కోసం పని చేయటం అన్నదే ఇక్కడ ఉన్నది. ఇంకొక విషయమే అసలు లేదు ఇక్కడ. ఉన్న ఒకే ఒక్క విషయం ఏంటి? సృష్టి కోసం పనులు చేయటమే. అందువల్లే సృష్టింపబడ్డాం మనం. ఎందుకంటే మనందరం ఎవరము? ఒకటి యొక్క అనేక రూపాలు, అనేక రూపాలుగా మారి ఈ సృష్టిని ఏకత్వం నుంచి అనేకత్వంలోకి తీసుకువచ్చి
అనేకత్వంలో ఆ ఏకత్వ భావాన్ని మనకి మేలుకాంచేటట్టుగా, ఏకత్వ భావన పట్ల మనం మేలుకాంచేటట్టుగా చేయటం కోసం ఏర్పాటు చేయబడింది ఈ సృష్టి. అందువల్ల సృష్టి కోసమే మనం పని చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏదైనా ఆలోచిస్తే మనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కోసమే మనం పని చేస్తుంటాం. ఇప్పుడు ఈ పాఠం వినాలి అని అనుకున్నాం. ఈ పాఠం వినటం కోసమే మనం పని చేస్తూ ఉన్నాం. వివరించాలి అనుకున్నాను. వివరిస్తూ దానికోసమే నేను పని చేస్తున్నాను. వినాలి అనుకున్నారు. వినటం కోసం మీరు పని చేస్తూ ఉన్నారు. అట్లాగే ఆయన అనేకులు కావాలి అని అనుకున్నాడు. దాని ప్రకారం అది జరుగుతూ ఉన్నది. తాను పెక్కులు కావాలి. ఆ పెక్కులు ఎవరు? ఎక్కడెక్కడి నుంచో పట్టుకురావటం కాదు. తనే ఉన్న ఒకడే అనేకంగా మారటం. ఇంకో దానికి అవకాశం లేదు. తానే మారాలి. దానికి తగిన విధంగా ఈ సృష్టిని ఏర్పాటు చేసుకోవటం. అందువల్ల మనం ఈ సృష్టిలో ఉన్న మనమందరము దైవ దైవాంశలం కాబట్టి ఆయన అంటే మన దీనికోసమే పనిచేస్తూ ఉన్నాం అన్నట్టుగా కూడా వస్తుంది. సంకల్పము మనదే. మన సంకల్పం కోసం మనం పనిచేస్తున్నాము అన్నట్టు. మన ఆలోచనకి తగినట్టుగా మనం పనిచేస్తున్నట్టు. పని ఎలాగా చేస్తున్నామో అలాగా. ఇప్పుడైతే ఇది దేహాత్మని పరిపూర్ణం చేయాలి. పరిపూర్ణం చేయాలంటే దాంట్లో ఇప్పుడు దాకా నిద్రాణంగా ఉన్నటువంటి కావేశాలు మొత్తం, ఉద్వేగాలు, కోరికలు, కామవాంఛలు. జంతువుగా ఉన్నప్పుడు మేటింగ్ సీజన్ ఉన్నప్పుడే సీజన్‌లోనే మరలా పునరుత్పత్తి కోసం కలవటం జరుగుతుంది. అంతేగాని ఆనందం కోసం, సుఖం కోసం కలవటం అనేది లేదు జంతు స్థితిలో. మానవుడి దగ్గరికి వచ్చి రావటకల్లా సుఖం కోసం అనేది వచ్చింది. కామ శరీరము ద్వారా ఇది పెళ్ళొగుతుంది ఆ దేహాత్మ నుంచి. కాబట్టి వీటన్నిటిని చేస్తూ ఉంటే ఇది ఎందుకు వచ్చింది ఇలాగా అన్నది వివరించాలి దీనికది. అవగాహన కలిగించటమే. నువ్వు ఆ పని చేయొద్దు అని అనటం కాదు. నువ్వు పగతో ఉండకూడదు, ద్వేషంతో ఉండకూడదు, ప్రేమతో ఉండాలి. అంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనం మొత్తం వచ్చిన ఆలోచనని అమలు చేసేవాళ్ళం. ఆ దైవానుభూతిలోకి వెళ్ళి ఆ పారవశ్య స్థితిలో ఉండి ఇట్లా ఉన్నాం. ఆ ఆలోచన వచ్చింది వాడికి. అలా పారవశ్య స్థితిలో ఉన్నాం. సో మూలము ఆలోచన వస్తే తాగాలన్న ఆలోచన వచ్చింది ఒకడికి. తాగుతున్నాడు. ఒకడికి ఆలోచన రాలేదు. వాడు తాగలేదు. అలాగా మనం వచ్చిన ఆలోచనని అమలు చేసేవాళ్ళం. ఈ ఆలోచన ఎలాగొస్తుంది? ఇంత ముందు ఉన్నటువంటి ఈ దేహాత్మకి సంబంధించిన మొత్తం పేరుకుపోయినటువంటి ఆవేశాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ప్రేరణ కలుగజేస్తూ ఉన్నాయి. పగ, ద్వేషము, ఈర్ష్య వస్తుంటే దాన్ని అట్లా కాదు అని ఇప్పుడు ఇంకొకటి ఏంటి దీన్ని మనం జంతు స్థితి దాకా ఎట్లాగైతే 2 జీవ ప్రసారాలు అభివృద్ధి పరిచినాయో అది పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకుని అభివృద్ధి పరచబడింది. ఈ 3వ జీవ ప్రసారం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ మానవ వర్గకు వచ్చేటప్పటికి ఇక్కడ మానవుడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడింది ఈ దేహాత్మకి. కాబట్టి దేహాత్మని నువ్వు అట్లా చేయి, ఎలా చేయి, కూర్చో అని అనటానికి లేదు. నెమ్మదిగా బుజ్జగించి చారదీసి అన్ని మన వైపుకి తిప్పుకోవడం అన్నట్టుగా ప్రేమగా ఆ పద్ధతిలో కంపల్షన్ లేదు ఇక్కడ.
నేను అట్లాగా చేస్తే ఇక మొత్తం ఒకటైపోతుంది. ఇంకా వాడు మారింది ఎక్కడ మనకు తెలియదు కదా ఇక. బలవంతంగా చేస్తే ఇంకా అప్పుడు ఈ నాటకానికి ఇక ఈ పరమావధి ఉండదు. ఈ పరమావధికి వచ్చేటప్పుడు కల్లా తనకి తను ఆ ఆలోచన రావాలి. తనకి ఆ ఆలోచన రావాలి. ఆ దైవము అన్న ఆలోచన. దైవాంశని నేను అన్నది. స్వస్థితి దైవమే నేను అన్న ఆలోచన వాడికి రావాలి. రావాలంటే బలవంతంగా చూపించడం కాదు. క్రమక్రమంగా వాడిలో అవగాహన పెరుగుతుంది. విషయ విధానం అన్నమాట. ఆ అమెరికా కూర్పుని వాడికి బోధిస్తూ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆలోచన మారిపోతుంది. దీనికి సంబంధించిన ఆలోచన వస్తుంది. ఆటోమేటిక్‌గా వాటిలో ఇవన్నీ సమసిపోతాయి. లోకానికి సంబంధించిన ఉద్వేగాలు, ఆవేశాలు, కక్షలు, కార్పణ్యాలు మొత్తం సమసిపోతాయి. వాటి జోలికి వెళ్ళడం. ఎందుకని వెళ్ళలేదు? నువ్వు ఇట్లా వివరిస్తున్నాడు. నువ్వు ఒక వర్గం నుంచి ఇంకొక వర్గుకి జంతువుల స్థితి దాకా నువ్వు రాగలిగావు అంటే నీ త్యాగము ద్వారా, నువ్వు పడినటువంటి బాధల ద్వారా అవి నిన్ను బాధ పెట్టారని అనుకుంటున్నావు. కానీ ఆ బాధను అనుభవించటం ద్వారా, అక్కడ త్యాగం చేయటం ద్వారా నువ్వు వెంటనే ఇంకొక వర్గులోకి అభివృద్ధి చెందటానికి అవకాశం ఏర్పడింది. ఒక వర్గులోనే అనేక రూపాల్లో చిన్న రూపం నుంచి పెద్ద రూపం దాకా పరిణమించి నెక్స్ట్ వర్గులోకి వెళ్ళిపోయి మళ్ళీ దాంట్లో చిన్న దాని నుంచి పెద్ద దాని దాకా ఇంకా దీంట్లోనే బాగా అభివృద్ధి చెందితే మధ్యలోకి వెళ్ళిపోవటం. అంటే తక్కువ స్థాయి నుంచి కాకుండా నెక్స్ట్ వర్క్‌లో తక్కువ స్థాయి నుంచి కాకుండా మధ్య స్థాయి నుంచి వెళ్ళిపోవటం. ఒక్కొక్కళ్ళు చూడండి బాగా చదివేవాళ్ళు ఉంటే ఇప్పుడు మనం 4వ తరగతి చదువుతున్నాడు. 5 చదివి 6లోకి వెళ్ళాలి. కానీ 5 చదవకుండా 6లోకి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయబడుతుంది. 5 చదవట్లేదు. నాది అలాగే జరిగింది. నేను కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాను చదువు. వీడి వయసు అయిపోతుంది. ఎట్లాగాని ఆలోచించారు. చదువు కొంచెం పర్వాలేదు. సరే 5 తోసేసారు ఇక. స్కిప్ చేశారు. 4 నుంచి 6లోకి ప్రవేశించేటట్టుగా తయారు చేశారు నన్ను. నేరుగా 5 లేకుండా 6లోకి వెళ్ళిపోయాను. అట్లా జరుగుతుంది. అట్లాగా బాగా అభివృద్ధి పరచబడ్డవాడు దిగువ వర్గులో, తరువాత వర్గులో అడుగు స్థాయి నుంచి కాకుండా మధ్య స్థాయి నుంచి రావచ్చు. ఇట్లా నువ్వు వచ్చావు ఇలాగా. రాగలిగావు అంటే నీ యొక్క త్యాగం, బాధను అనుభవించడం ద్వారా అలా జరిగింది. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తే మనకి ఇది స్పష్టంగా మనకు తెలుస్తుంది క్లియర్‌గా. ఒక దేవాలయం ఉంది. దేవాలయంలో ఇది వాట్సాప్ మెసేజ్‌లో వచ్చింది కదా! చాలా మంది చూసే ఉంటారు. అయినా గాని మళ్ళీ చెప్పుకున్న సందర్భం వచ్చింది కాబట్టి ఇది యాప్ట్‌గా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయానికి అది సరిపోతుంది కాబట్టి అది చెప్పుకుందాం. సరే పగలంతా పూజలు అంతా అయిపోయినాయి. దానికి ఆ విగ్రహానికి అద్భుతంగా అభిషేకాలు చేయడం, అలంకరణ చేయటం. వచ్చిన వాళ్ళందరూ ఆ విగ్రహానికి నమస్కారం చేయటం. చాలా భక్తి పారవశ్యాలతో. ఇట్లా ఆ విగ్రహాన్ని ఎంతో గొప్పగా ఇట్లా పీఠం మీద నిలబెట్టబడి గర్భాలయంలో దాన్ని చూడటానికి చాలా దాన్ని చూడడమే జన్మ జన్మ ధరించింది అన్నట్టుగా అది వచ్చి చూసేవాళ్ళు. దర్శించుకున్నాం చాలు అన్నట్టుగా ఇంత గొప్పగా ఆ విగ్రహాన్ని దర్శించుకుంటూ ఆ విగ్రహానికి సకలోపచారాలు, షోడశోపచారాలు ఏవైతే ఉన్నాయో నిత్య పూజలు తెల్లవారుజాము నుంచి రాత్రి ఉయాస వరకు ఆయన నిద్రపుచ్చే వరకు బాగా జరుగుతూ ఉన్నాయి. సరే ఆ ఆ గుడికి ముందర ఉన్నటువంటి
ప్రాంగణంలో నాకు రాళ్ళు పరచబడి ఉన్నాయి. ఈ రాళ్ళనేమో తొక్కుకుంటా వెళ్తున్నారు భక్తులు. ఈ రాళ్ళనేమో తొక్కుకుంటా వెళ్తున్నారు. అక్కడ ఉన్న రాయికేమో నమస్కారం చేస్తున్నారు. ఒక రాత్రి అయింది. ఇక అందరూ వెళ్ళిపోయారు. ఇంత ఖాళీగా ఉంది కదా! అప్పుడు ఈ ప్రాంగణంలో ఉన్న రాయి, భక్తులతో తొక్కబడుతున్నటువంటి రాయి, ఆ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని చూస్తూ ప్రశ్నించింది. అమ్మా అంటే వీళ్ళిద్దరూ ఒక చోట ఉన్నవాళ్ళు, ఒక ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు. అమ్మా మనిద్దరం ఒక చోటే ఉన్నాం కదా, కలిసే ఉన్నాము. మరి ఏంటిది తేడా? నిన్నేమో అంతగా గౌరవిస్తున్నారు, నీకు ఆ సకల పూజలు జరుగుతున్నాయి, అలంకారాలు జరుగుతున్నాయి, నైవేద్యం పెడుతున్నారు నీకు. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నీకు దండం పెడుతున్నారు. నన్నేమో తొక్కుకుంటా వెళ్తున్నారు. అసలు నన్ను ఏమాత్రం గుర్తించను కూడా గుర్తించట్లేదు. తొక్కుకుంటా వెళ్తున్నారు అని అంటే, అప్పుడు గర్భాలయంలో ఉన్న విగ్రహం సమాధానం చెప్తోంది. అవును, శిల్పి వచ్చాడు. వచ్చి ముందు నీ దగ్గరికే వచ్చాడు. వచ్చి ఇలాగా కొట్టాడు. ఉలితో ఆ సుత్తి తీసుకుని ఉలి మీద సుత్తిని పెట్టి ఉలితో అలాగా కొట్టాడు. కొడితే నువ్వు గజగజ వణికిపోయావు. ఎందుకంటే వాడు అసలు ఇది పనికొస్తుందా లేదా అని చెప్పి కొట్టడం మొదలు పెట్టాడు. ఆ దెబ్బలకి నువ్వేం చేసావు? వణికిపోయావు. అది పనికిరాదని శిల్పి అనుకున్నాడు. ఈ ఈ శిల్పం, ఈ రాయి విగ్రహం చెక్కడానికి పనికిరాదు అన్నాడు. పక్కకు వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను కూడా అలాగే కొట్టాడు. అలాగ నిలబడ్డాను నేను, ఓర్చుకున్నాను. ఇంకా కొట్టాడు. ఇక ఇది పనికొస్తుందని ఏం చేశాడు? వందలు, వేలు, లక్షల సార్లు కొట్టాడు నన్ను. ఆ ఉలితో లక్షల సార్లు టపా టపా. ఒక చక్కటి అంటే ఉన్న ఆ రాయిలో, ఆ రాతిలో దాగి ఉన్నటువంటి ఆకారాన్ని తీసుకురావటానికి, అక్కర్లేనివన్నీ బయటికి తీసేయటానికి, ఆ రాయి భాగంలో అక్కర్లేనివి తీసేయటానికి అట్లా కొడుతూ కొడుతూ ఒక చక్కటి రూపంగా, ఇప్పుడు నేను ఎట్లాగైతే ఇక్కడ నిలబడి ఉన్నాను ఆ రూపంగా తయారు చేశారు. అలా చేసినప్పుడు లక్షల సార్లు దెబ్బలు తగిలినాయి నాకు. ఓర్చుకున్నాను. ఇప్పుడు అద్భుతంగా నాకు సకల సపర్యలు జరుగుతున్నాయి, సకల సేవలు జరుగుతున్నాయి. అందరూ నాకేసే చూస్తున్నారు. ఎందుకని? నేను అక్కడ ఓర్చుకుని ఉండటం వల్ల, ఆ దెబ్బలకి ఓర్చుకుని ఉండటం వల్ల. అట్లా మనం ఇప్పుడు ఈ జీవాత్మ, ఈ దేహాత్మకి నువ్వు అన్ని వర్గుల నుంచి, ఖనిజ వర్గం నుంచి, వృక్ష వర్గం నుంచి, జంతు వర్గం నుంచి, వీటిలో ఎన్నెన్నో దెబ్బలు తగిలినాయి నీకు. వాటన్ని గుర్తులుగా పడి పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. కానీ అట్లాగా నీకు దెబ్బలు తగలటం వల్లే నువ్వు నెక్స్ట్ వర్గులోకి రాగలిగావు. లేకపోతే ఇంకా నువ్వు ఖనిజ వర్గులో ఉండేదానివి. ఈ మానవ ఉపాధిగా నువ్వు వచ్చేదానివి కాదు. మానవ ఉపాధిగా వచ్చేవంటే మరి ఎంత అభివృద్ధి జరిగినట్టు నీలో, ఇంకా ఖనిజ వర్గులోనే ఉండేదాన్ని. అట్లా నాపు రాయిలాగా, ఆ రాయిలాగా, ప్రాంగణంలో ఉన్న రాయిలాగా అక్కడెక్కడో ఉండేదాన్ని. ఈ రోజున ఒక జీవాత్మకి తోడుగా నువ్వు ఒక మానవుడికి ఉపాధిగా ఇక్కడ దేహాత్మగా ఇక్కడ ఉన్నావు. ఎంత అభివృద్ధి జరిగింది నీకు. ఇట్లాగా నచ్చ చెబుతుంది క్రమక్రమంగా. దీని యొక్క అమెరికా కూర్పుని తెలియజేస్తుంది. ఈ సీక్రెట్ డాక్టర్ లో మనకి ఇవ్వబడినటువంటి విషయం మొత్తం వినడం ద్వారా ఏం జరుగుతుంది? అది అందుకే గ్రంథమును పఠించు, వెలుగుని దర్శించు అన్నది. వృక్షణం మనకి ఆ వెలుగు దర్శనం అవుతుంది. ఉన్న కూర్పు అమెరికా తెలియబడింది.
ఇట్లాగా ఏర్పాటు చేయబడిందా? ఉహు. ఆయన అట్లా ఓర్చుకోవటం వల్ల అన్ని దెబ్బల్ని అక్కడికి చేరాడు ఆయన. నేను ఒక్క దెబ్బకి వణికిపోవటం వల్ల ఇక్కడ కాళ్ళ కింద పడి ఉన్నాను. ఇప్పుడు దెబ్బలు తగులుతున్నాయి. కాళ్ళ కింద నలిగిపోతున్నాను. దబా దబా నడుస్తున్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, వందల వేల మంది. అదే అక్కడే ఆ దెబ్బల్ని తట్టుకుని నిలబడితే ఇప్పుడు దర్జాగా అక్కడ ఉండి పూజలు అందుకునేదాన్ని. ఆ తేడా తెలుస్తోంది. కాబట్టి ఓహో! ఇదా అన్నమాట అన్న విషయం తెలిసి నెమ్మదిగా జీవాత్మకి సహకరిస్తూ ఇక. అంతవరకు ఏంటి, జీవాత్మకి వ్యతిరేకంగా జీవాత్మను అట్లాగా ఆపి తానే పనులు చేస్తూ దేహాత్మ అంటే నేను, నాది, నా కోసం అని చెప్పి తీవ్రమైనటువంటి ఉద్వేగాలు, కావేశాలు ఇట్లా వీటితో సుఖం కోసం, భౌతిక సుఖం కోసం, కామ సుఖం కోసం వెంపర్లాడుతూ వీటిలో పడిపోయినటువంటి దేహాత్మని నెమ్మదిగా ఉజ్జగించి చేరదీసి నెమ్మదిగా ఇట్లాగా అని వివరించేటప్పటికి అప్పుడు మనకి దేహాత్మలో మార్పు వచ్చి ఆ దేహాత్మ జీవాత్మతో సహకరిస్తూ పనిచేయటం. అంటే ఈ మొత్తం ఈ సృష్టితో తన చుట్టూ ఉన్న వారితో సహకరిస్తూ పనిచేయడం అనే ఆలోచన వచ్చేసింది దానికి. ఇవన్నీ తెలియటం. ఆలోచనని రప్పించడం కాదు, అప్రయత్నంగా రావడం. ఇక్కడ పని మారేటప్పుడు కల్లా అక్కడ ఆలోచన మారిపోయింది. విషయం తెలిసేటప్పటికి, అవగాహన కలిగేటప్పటికి అక్కడ ఆలోచన మారిపోయింది. అట్లా ఆలోచనలో మార్పు తీసుకురావటం. మార్పు తెచ్చేటప్పటికల్లా జీవాత్మతో కలిసి పనిచేయటం. మీరేం చెప్తే అది చేస్తాం. జీవాత్మకి సరెండర్ అయిపోవటం అన్నట్టుగా. శరణాగతి చెందటం. జీవాత్మకి శరణాగతి చెందటం దేహాత్మ. అక్కడి నుంచి మొత్తం మారిపోతుంది. నెమ్మదిగా పూర్తిగా దీన్ని అభివృద్ధి పరిచి అంతవరకు జననము మరణము అన్న స్థితుల నుంచి మరణం లేని అమృతత్వ స్థితిలోకి తీసుకెళ్ళటం. ఆ కంటిన్యూటీ తెలిసిపోవటం దానికి. ఇట్లాగా మనం ఆత్మదర్శనం పొందటము అనేది ఒకటి. దానికన్నా ఇంకా హైయెస్ట్ ఏంటంటే మనం సృష్టి కోసం ఇక్కడ ఉన్నాం. సృష్టి కోసం మనం ఇక్కడ పని చేస్తున్నాం. సృష్టికర్త కోసం అంటే సృష్టి కోసం అంటే ఆటోమేటిక్గా ఎవరైతే దీన్ని సృష్టించాడో వాడి కోసం, ఆ దైవం కోసం ఇక్కడ ఉన్నాం. ఆ ఎరుకతో ఇక్కడ ఈ అనేకత్వంలోనే మనము జీవిస్తూ ఉండటం, మనం సంతోషంగా ఉంటాం. ఆ వెలుగుని దర్శిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఆ వెలుగుని మనం దర్శిస్తూ వాళ్ళలో కూడా ఈ వెలుగుని వాళ్ళలో కూడా ఇటువంటి ఆలోచన వచ్చేటట్టుగా ప్రభావం చూపించడం. ఆటోమేటిక్ ఏమవుతుంది, అయస్కాంతంగా మారిపోతే మనం చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అప్రయత్నంగా అయస్కాంతం అయిపోతారు. ఆ విధంగా ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త జీవులు ఏకత్వం పొందటం. అట్లా మనకి ఇప్పుడు ప్రస్తుతం అంటే సీక్రెట్ డాక్టర్ ద్వారా మనకి అందింది. దాన్ని ఇలాగా మనం వివరించుకుంటూ మనం దేనికోసం ఎక్కడ ఉన్నాం, నా కోసం అయితే నా కోసం అనేదే సమాధానం. ఎస్, ఎక్కడికైనా కానీ అదే సమాధానం, నా కోసం. నా కోసం ఏంటి, దేహం వరకే పరిమితమైనటువంటి దేహాత్మగా ఉన్న జీవాత్మని పక్కన పెట్టి తన యొక్క
దీంతోనే పని చేసుకుంటూ ఉన్నటువంటి దేహాత్మ చెప్పే నేను కాకుండా ఈ సమస్తానికి సంబంధించింది కూడా నేనే. నా కోసం ఎక్కడ కూడా నా సంకల్పం కోసం ఇదంతా జరుగుతోంది. నా సంకల్ప సిద్ధి కోసం, నా సంకల్పం అమలవటం కోసం ఇదంతా జరుగుతుంది. నా కోసం ఇదంతా జరుగుతుంది. ఎందుకు అంటే ఆయన నుంచి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా ఏమవుతుంది, సృష్టిలో ఉన్న వాళ్ళ కోసం అంటాడు ఆయన. ఎందుకు సృష్టించావు? సృష్టిలో ఉన్న అందరూ ఆనందంగా జీవించాలి. సృష్టిలో ఉన్న వాళ్ళ కోసం అంటాడు ఆయన. మనమే సృష్టిలో ఉన్న వాళ్ళమేమో సృష్టించిన వాడి కోసం అని మనం అంటాం. అట్లా ఒకళ్ళ కోసం ఒకళ్ళు. అదే పార్వతి పరమేశ్వరుల అర్ధనారీశ్వర తత్వం. ఒకరి కోసం ఒకళ్ళు. ఆ విధమైనటువంటి అవగాహన, దాని తద్వారా ఆత్మదర్శనం. ఆలోచనలు దానికి తగిన విధంగా రావాలి. దేనికి తగిన విధంగా ఈ ప్రకృతి యొక్క నియమ నిబంధనలు, సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలకి అనుగుణంగా. అది సృష్టిలో ఉన్న ధర్మాలు కానీ, ప్రకృతి నియమ నిబంధనలు కానీ ఇవన్నీ అంటే సృష్టి కోసం. అందరము ఇక్కడ ఉన్నది ఎందుకు? సృష్టి కోసం చేయడానికి. ఆలోచన మనలో కదలటం ప్రారంభించింది. ఇట్లా మనం రీడ్ ద బుక్, సీ ద లైట్. గ్రంథాన్ని పఠిస్తున్నాం, వివరించుకుంటున్నాం, అధ్యయనం అంటున్నాం. అధ్యయనం ద్వారా అవగాహన కలుగుతుంది. అవగాహన ద్వారా ఆత్మదర్శనం. పఠించడం దగ్గర నుంచే ఇంకా మనకు వచ్చే ఆలోచనలు నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం అప్రయత్నంగా మారిపోతుంది. అట్లాగా ఆ పద్ధతిలో మనం చెప్పుకుంటున్నాం. మనం మిగతా ఈ 9వ శ్లోకానికి సంబంధించిన ప్రథమ భాగం, మొదటి భాగం ఏదైతే ఉందో దాంట్లోకి వెళదాం. ఇంకా Anaxagoras of Clazomen was not its inventor, but only its propagator, as also was Plato. ఎవరైనా కానీ కనిపెట్టడం ఉండదు, అంతకు ముందు ఉన్నదాన్ని తీసుకురావటం. ఇప్పుడు అంతకు ముందు ఉన్నది చెప్పటం. అందుకే వీళ్ళంతా ప్రోపగేటర్, నాట్ ఇన్వెంటర్స్. ఈ సిద్ధాంతం వీళ్ళు తయారు చేశారండి. పైథాగరస్ సిద్ధాంతం సొంతగా తయారు చేశాడు. ఇట్లా ఉండదు. ఇంతకు ముందున్న విషయాలన్నిటినీ వాటి యొక్క ఇప్పటి దానికి అనుగుణంగా దాన్ని ఇంకొక పద్ధతిలో చెప్పడం ఉంటుంది, కానీ కొత్తగా కానీ ఉండదు. దాన్ని ప్రోపగేటర్స్, దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి అందరిలోనూ దీనికి సంబంధించిన ఆలోచనలు వచ్చేటట్టుగా చేసి ఆ పద్ధతిలో ఆలోచన చేస్తూ ఆ దైవాన్ని సమీపించటము అన్నదానికి. అది ఆల్సో వాజ్ ప్లేటో. ప్లేటో అయినా, ఎనాక్సాగరస్ అయినా, ఏ తత్వవేత్త అయినా, పైథాగరస్ అయినా, నాట్ ఇన్వెంటర్. నాట్ ఇట్స్ ఇన్వెంటర్, ఓన్లీ ఇట్స్ ప్రోపగేటర్. That which he called mundane intelligence, the nous, the principle that according to his views is absolutely separated and free from matter and acts on design. దీన్ని ఆయన మండేన్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు. మండేన్ అంటే ఈ భౌతికానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్. అంటే వ్యక్త రూపానికి సంబంధించి వ్యక్తమైనటువంటి బుద్ధి, వ్యక్తమైనటువంటి తెలివి, మండేన్ ఇంటెలిజెన్స్. దాన్ని ఆయన ఏమన్నాడు? ది నౌస్. దాని గురించి మనం, నౌస్ అన్నది గ్రీకు పదం.
దాని గురించి వివరాలు ఇంకా ఆయన ఏం చెప్పాడు, ద ప్రిన్సిపల్ దట్ అకార్డింగ్ టు హిస్ వ్యూస్ ఈజ్ అబ్సల్యూట్లీ సపరేటెడ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ మ్యాటర్ అండ్ యాక్ట్స్ ఆన్ డిజైన్. ఫ్రీ ఫ్రమ్ మ్యాటర్. దేహాత్మ ఏమైంది ఇప్పుడు? ఆ పదార్థం నుంచి, ఆ భౌతిక పదార్థం, ఆ రూపం నుంచి అది ఫ్రీ అయింది. ఇప్పటి వరకు అది తెలియక తను ఏదైతే ఉన్నాయో వెనకట అవన్నీ మీదేసుకుని వాటికి వ్యతిరేకంగా పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పటిదాకా సాగిపోయింది. ఇక్కడి నుంచి విషయం అర్థమై మ్యాటర్ నుంచి, ఆ పదార్థం నుంచి ఫ్రీ అయిపోయింది. అంటే ఇది తను ఇంత త్యాగం చేయటం, ఇన్ని బాధలు అనిపించడం వల్ల ఇంత ఉన్నత స్థితికి చేరాను నేను. వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు ఏంటి చెప్పండి అని జీవాత్మకేసి తిరిగింది. జీవాత్మకేసి తిరగటమే ఫ్రీ ఫ్రమ్ మ్యాటర్. పదార్థం నుంచి స్వేచ్ఛ పొందటం. అంటే పదార్థము ఉంటుంది, కానీ పదార్థం చెప్పినట్టు కాకుండా అయిపోయింది. జీవాత్మ చెప్పినట్టుగా ఈ దేహాత్మ వర్తించడం. మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.